మన ఆర్థిక జీవితాన్ని మార్చేయగల ఓ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెల మొదలవ్వగానే పర్సు నిండుగా ఉంటుంది, కాని చివరకొచ్చేసరికి ఖాళీ. ఈ సమస్య చాలామందికి ఉంది కదా. 1వ తారీఖున జీతం పడుతుంది, కాని 15వ తారీఖొచ్చేసరికి అంతా మాయం. దీన్నే ర్యాట్ రేస్ అంటారు. కేవలం జీతం మీద ఆధారపడితే చాలా రిస్క్. అందుకే మనకు మరో దారి కావాలి. ధనవంతులకు మాత్రం ఓ సీక్రెట్ తెలుసు, అందుకే వాళ్ళు ఈ చక్రం నుండి బయటపడగలుగుతారు. ఆ రహస్యమే ప్యాసివ్ ఇన్కమ్, అంటే పెద్దగా కష్టపడకుండానే డబ్బు సంపాదించడం అన్నమాట. ఈ కాన్సెప్ట్ను ఓ చిన్న కథతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఒకరు బకెట్లతో నీళ్లు మోస్తేనే డబ్బు, ఇంకొకరు పైప్లైన్ వేసి హాయిగా సంపాదిస్తున్నారు. సరే, ఇదంతా బావుంది, కాని మనలాంటి వాళ్లకు ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా. ఓ 4 మార్గాలు చూద్దాం. మొదటిది ఎస్ఐపిలు. ప్రతి నెలా చిన్న మొత్తాలతో టాటా, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలలో భాగస్వాములవ్వచ్చు. రెండోది రీట్స్, అంటే పెద్ద పెద్ద మాల్స్లో వాటా కొని అద్దె సంపాదించడం, కేవలం 500 రూపాయలతో కూడా. మూడోది డివిడెండ్ స్టాక్స్, అంటే కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్కి ఇస్తాయి. ఇక 4వది డిజిటల్ అసెట్స్. ఒక్కసారి యూట్యూబ్ వీడియో చేస్తే చాలు, అది ఏళ్ల తరబడి సంపాదించి పెడుతుంది. అయితే ఓ విషయం గుర్తుంచుకోవాలి, ఇది రాత్రికి రాత్రే ధనవంతులయ్యే స్కీమ్ కాదు, కాస్త ఓపిక కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ ప్రయాణం మొదలుపెట్టడానికి ఇదిగో సింపుల్ 4 స్టెప్ ప్లాన్. ఈ ప్లాన్ నిజంగా ఎంత పవర్ఫుల్లో తెలియాలంటే రాము కథ చూస్తే అర్థమవుతుంది. రాము నెలకు కేవలం 3000 రూపాయల పెట్టుబడి పెట్టాడు. 15 ఏళ్లలో ఆయన పెట్టిన మొత్తం ఇంత. కాని కాంపౌండింగ్ పవర్ వల్ల ఆయన సంపద 15 లక్షల పైకి చేరింది. అది అదనపు కష్టం లేకుండా. అసలు లక్ష్యం మన మైండ్ సెట్ను మార్చుకోవడమే. డబ్బు కోసం మనం పనిచేయడం కాదు, డబ్బే మనకోసం పనిచేయాలి. నిజమైన స్వేచ్ఛ అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన అకౌంట్లోకి డబ్బు రావడమే.